ఇప్పుడు మనం సత్య సాధకులు మరియు ధర్మాన్ని అనుసరించే కురువంశీయులు మరియు పాండురాజు యొక్క పుత్రుడైన పంచపాండవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. పూర్వము కొంతమంది దేవతలు కలిసి ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో సూర్యపుత్రుడు అయిన యమధర్మరాజు కూడా పాల్గొన్నాడు. యముడు ఈ యజ్ఞ దీక్షలో ఉండటం వలన ప్రజలను చంపటం లేదు. మృత్యుగడియలు సమీపించినా సరే మరణం లేక జనులు అసంఖ్యాకంగా సంచరిస్తూ ఉన్నారు. దీనిని గమనించిన మిగతా దేవతలందరూ కలిసి బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వెళ్ళారు. వారి రాకను గమనించిన బ్రహ్మ దేవతలను కుశల ప్రశ్నలను అడిగి తరువాత వారంతా కలిసి రావడానికి గల కారణాన్ని ప్రశ్నించాడు. అప్పుడు దేవతలు, భగవంతుడా, మనుషుల సంఖ్య అధికమవుతోంది, మాకు తీవ్రమైన భయం కలుగుతోంది, మేమందరము ఆ భయంతోనే కుమిలిపోతూ మీ దగ్గరకు వచ్చాము అని పలికారు. అప్పుడు బ్రహ్మ, మీరు అమరులు, మీరు మనుషుల వల్ల భయపడుతున్నారా అని అడగగా దానికి దేవతలు, మనుషులందరూ మరణం లేక అమరులయ్యారు, మా మధ్య భేదం ఏమీ లేదు, అందువల్ల మా ప్రత్యేకత కోసము మేము మీ వద్దకు వచ్చాము అన్నారు. సూర్యపుత్రుడైన యముడు దీక్షలో ఉండుట చేత మనుషులకు మరణం లేదు. అతని యజ్ఞం పూర్తి కాగానే మనుషులకు మరణం సంభవిస్తుంది, వారి అమృతత్వం కూడా తొలగుతుంది, మీరు ఎటువంటి భయాందోళనలు చెందవద్దు అని బదులిచ్చాడు బ్రహ్మదేవుడు. అలా బ్రహ్మ మాటలు విన్న వారు దేవతలు యజ్ఞం చేసే చోటికి వెళ్లి యముడి దీక్ష ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకనాడు వారందరూ గంగానది స్నానానికి పోయి అక్కడ ఒడ్డుపై కూర్చొని గంగానదిలో బంగారుపు వర్ణంతో దగదగా మెరుస్తూ తమ ముందుకు తేలియాడుతూ వస్తున్న ఒక పద్మ కమలాన్ని చూచారు. ఆ కమలాన్ని చూసి దేవతలంతా ఆశ్చర్యపడగా ఆ కమలం యొక్క జాడ కోసం సూర్యుడైన ఇంద్రుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా చాలా దూరం ప్రయాణించగా గంగా ప్రవాహం ఆగిన చోట అగ్ని తేజస్సు గల ఒక కాంతను చూచాడు. జలం కోసం వచ్చిన ఆమె గంగా నదిలో స్నానం చేసి ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీటి బొట్లు నీటిలో పడి బంగారుపు కమలాలుగా అయ్యాయి. ఆ అద్భుతాన్ని చూసిన ఇంద్రుడు ఆమెను సమీపించి, కళ్యాణి, నీవెందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించగా ఆ కాంత ఇలా చెబుతున్నది, నేను భాగ్యహీనురాలను, నేనెవరినో ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలియాలి అంటే నీవు నా వెనుకరా, నా రోదనకు గల కారణాన్ని నీవు స్వయంగా తెలుసుకొనవచ్చు అని పలికింది. ఆమెను అనుసరించి వెళుతున్న ఇంద్రుడు హిమాలయ శిఖరం చేరాడు. అక్కడ ఒక యువతితో క్రీడిస్తున్న అందమైన యువకుడిని చూచాడు. వారు క్రీడాసక్తులై ఉండగా ఇంద్రుడు వారి దగ్గరకు వెళ్ళి ఆ యువకుడితో, నేను ఈ లోకానికి రాజును, ఈ లోకం నా అధీనంలో ఉన్నది, ఇలా నా అధీనంలో ఉన్న ఈ లోకంలో మీరు ఏకాంతంగా గడపడం ఏమిటి అని గర్వంగా ప్రశ్నించాడు. ఇంద్రుని క్రోధాన్ని చూచిన ఆ దేవపురుషుడు నవ్వి మెల్లగా ఇంద్రుని వైపు చూచాడు. అతని చూపు పడగానే ఇంద్రుడు కొయ్యబారి కదలలేని ఒక రాయిలా అయిపోయాడు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ యువతీ యువకుల క్రీడ ముగిసిన పెమ్మట ఇంద్రుడిని తీసుకుని వచ్చిన ఆ కాంతను పిలిచి, ఆ ఇంద్రుడిని నా వద్దకు తీసుకుని రా, ఇతనిలో తిరిగి గర్వం ప్రవేశించకుండా చేస్తాను అని అన్నాడు ఆ యువకుడు. అతని మాటలను విన్న ఆమె ఇంద్రుని శరీరాన్ని తాకింది. అలా తాకగానే ఇంద్రుడు అవయవ సామర్థ్యాన్ని కోల్పోయి భూమిపై పడిపోయాడు. ఆ ఇంద్రుడిని చూచిన ఆ యువకుడు ఇక ఎప్పుడూ ఇలా మందబుద్ధితో గర్వంగా ప్రవర్తించవద్దు అని పలికి, నీలో అమితమైన బలం, పరాక్రమము ఉన్నాయి. ఈ గుహద్వారానికి అడ్డమైన ఈ పెద్ద కొండను తొలగించి లోనికి ప్రవేశించు, నీతో సమానులైన ఇంద్రులు అక్కడ ఉన్నారు అని పలుకగా వెంటనే ఇంద్రుడు ఆ పర్వత బిలంలో ప్రవేశించి దుర్దశలో ఉన్న తనతో సమానమైన నలుగురు ఇంద్రులను చూచాడు. నేను కూడా ఇకపై ఇలాంటి జీవితాన్నే గడపాలేమో అని భయపడి తదుపరి ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు. అప్పుడు ఆ యువకుడు కళ్ళు పెద్దవి చేసి కోపంతో ఇంద్రుని చూచి, నీవు మూర్ఖత్వంతో నన్ను అవమానించావు,
ఇకపై నీకు కూడా ఇదే దుస్థితి అని పలికాడు. వెంటనే ఇంద్రుడు భయపడుతూ చేతులు జోడించి, బహురూపుడవైన నీవు ఈ లోకానికంతటికీ ఆదిపురుషుడవు. నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. నా అపరాధాన్ని మన్నించండి మహానుభావా అని ప్రార్థించాడు. వెంటనే భయంకరమైన తేజస్సు గల ఆ యువకుడు నవ్వి ఇలా అంటున్నాడు, నీలాంటి వారు ఈ లోకంలో ఉండటానికి వీలు లేదు. ఈ నలుగురు ఇంద్రులు కూడా నీవలే పూర్వం ప్రవర్తించారు. అందువల్ల మీ 5గురు ఈ గుహలోనే నివసించండి. మీరందరూ మానవులుగా పుట్టుగాక. ఆ జన్మలో దుస్సహ కర్మలను ఆచరించి చాలామంది రాజులను మృత్యువుకు ఎరచేసి తిరిగి మీ శుభకర్మల చేత పవిత్రులకు నిలయమైన వర్గానికి వస్తారు అని అన్నాడు ఆ యువకుడు. ఈ మాటలకు స్పందించిన పూర్వపు 9 ఇంద్రులు ఈ విధంగా పలుకుతున్నారు, మహానుభావ, మీ ఆజ్ఞను శిరసా వహించి ఈ దేవలోకాన్ని వీడి మనుష్యలోకానికి పోతాం. అక్కడ దుర్లభమైన మోక్షాన్ని సాధిస్తాం. మీరు మమ్మల్ని దేవతలతో సంగమించిన స్త్రీల గర్భంలో ప్రవేశపెట్టండి. దివ్యాస్త్రాలతో మానవులతో పోరు సాధించి తిరిగి ఈ లోకానికే వచ్చి సత్ప్రవర్తనతో జీవిస్తాము అని వేడుకున్నారు. తరువాత ఆ యువకుడు మరియు ఆ 5గురు ఇంద్రులు కలిసి విశ్వరూపుడైన శ్రీహరి వద్దకు వెళ్ళారు. శ్రీహరి కూడా వారి మాటలను అంగీకరించగా పిమ్మట భూమిపై ఈ 5గురు జన్మించారు. అదే సమయంలో శ్రీహరి తన కేశపాశం నుండి 2 వెంట్రుకలను బయటకు తీశాడు. వాటిలో ఒకటి తెల్లనిది, మరి ఒకటి నల్లనిది. ఇలా గుహలో బందీగా ఉన్న 5గురు ఇంద్రులు మానవలోకంలోని కురువంశ పట్టపు మహిషి మరియు పాండురాజు యొక్క మొదటి భార్య అయిన కుంతీదేవి గర్భాన యమధర్మరాజు యొక్క అనుగ్రహం వల్ల ధర్మరాజు, వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల భీమసేనుడు, ఇంద్రుని యొక్క అనుగ్రహం వల్ల అర్జునుడు జన్మించారు. అలాగే ఆ పాండురాజు యొక్క 2వ భార్య అయిన మాద్రి యొక్క గర్భాన అశ్వినీ దేవతల అనుగ్రహం వల్ల నకుల సహదేవులు జన్మించారు. ఇలా దేవాంశతో జన్మించిన ధర్మ భీమార్జున నకుల సహదేవులే పంచపాండవులు. ఇంతటితో పంచపాండవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకున్నారు. కానీ ఇంద్రలోకానికే అధిపతి మరియు సకల దేవతలకు రాజు అయిన ఇంద్రుడిని మరియు అతనితో సమానులైన ఇతర ఇంద్రులను శపించి మానవునిగా జన్మింపచేయగల ఆ అందమైన యువకుడు ఎవరనుకుంటున్నారు? ఆయనే బహురూపధారి మరియు ఉగ్రస్వరూపుడు అయిన సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇలా ఈశ్వరునితో శపించబడిన ఆ 5గురు ఇంద్రులే ప్రస్తుత మన మహాభారతంలో ఉన్న 5గురు పంచపాండవులు. మరి ఒక ప్రశ్న, శ్రీహరి యొక్క కేశపాశం నుండి తీసిన ఆ వెంట్రుకలు 2 ఏమయ్యాయి? ఆ 2 వెంట్రుకలే యదువంశ స్త్రీలైన దేవకి రోహిణుల గర్భంలో ప్రవేశించి తెల్లని కేశము బలరాముడుగాను నల్లటి కేశము శ్రీకృష్ణుడుగాను జన్మించారు. ఇంతటితో మీరు కావాలనుకున్న పాండవుల పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకున్నారు. మరి ఈ 5గురికి భార్య అయిన ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకోవాలిగా. మరియు ఈ కథలో ఇంతకు ముందు ఇంద్రునికి గంగానదీ ప్రవాహం చివర ఏడుస్తూ కనిపించిన ఆ స్త్రీ ఏడవటానికి గల కారణమేమిటో మనకి తెలియలేదు కదా. ఈ స్త్రీకి మరియు ప్రస్తుత మహాభారతంలో ఉన్న పంచపాండవుల యొక్క పత్ని అయిన ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతానికి సంబంధం ఉంది. దీనిని గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లేదా ఎంతో ఒకంత కొత్త విషయం తెలుసుకున్న విధంగా ఉంటే ఒక లైక్ చేసి తరువాత రాబోయే ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకోవడానికి వేచి ఉండండి.